ఒక కీలకమైనటువంటి లెక్క ఏంటంటే, ఎవరైతే ఆంధ్రాలో ఒక స్టేట్మెంట్ ముందు చూద్దాం. ఇది ఒక రెడ్డి గారు పెట్టినటువంటి స్టేట్మెంట్. వైసీపీ అభిమానైనటువంటి రెడ్డి గారే, రెడ్లను రాజకీయంగా బలహీనపరచడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖరీదవుతుంది. జగన్ సోషల్ ఇంజనీరింగ్ టేబుల్ మీద డిజైన్ చేసేటప్పుడు బాగుంటుంది. బీసీలు ఒక కులం కాదు, ఏ కులం ఆ కులమే. ఇప్పుడు ఆరంభమైన ఈ స్టేట్మెంట్లు అంటే నేను నిన్ననే అనుకుంటా ప్రస్తావించా. రెడ్లు దెబ్బతీశారు. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం పోలరైజ్ అయ్యి కాపుల్ని కూడా కలుపుకుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలోపేతానికి ప్లాన్ చేసింది. జగన్ తనకి 2014లో పూర్తిగా రెడ్లు పోలరైజ్ కాల, తనకి 2019లో వచ్చేటప్పుడు పోలరైజ్ అయ్యారు. అందుకనే రాయలసీమ కానీ నెల్లూరు కానీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. ఒక 3 సీట్లు తెలుగుదేశానికి వచ్చింది. అట్లాంటి చోట్ల సోషల్ ఇంజనీరింగ్ చేశాడు బీసీలకి. బీసీలు వచ్చేటప్పటికి బీసీ అంటే ఒక్క కులం కాదు, 139 కులాలు కలిపితే బీసీ. ఒక బీసీ ఇంకొకళ్ళని బీసీగా పరిగణిస్తాడు కానీ కొమ్మరిని కమ్మరి సామాజిక వర్గం వాళ్ళు కుమ్మరి సామాజిక వర్గం ఒకళ్ళనొకళ్ళు ఇచ్చిపుచ్చుకుంటారా? బీసీలు అని అనుకుంటారు తప్పించి ఒకళ్ళనొకళ్ళు ఓన్ చేసుకోరు. యాదవులు గౌడుల్ని ఓన్ చేసుకుంటారా? అందరం బీసీలమని మాత్రం అంటారు, బట్ ఓన్ చేసుకోరు. కాబట్టి అక్కడ దెబ్బతిన్నారా? రెడ్లేమో మనకు అన్యాయం చేసి మన ప్లేసెస్ వాళ్ళకి ఇస్తున్నారని ఎదురు తిరిగితే వీళ్ళేమో చేశారా? ఇదంతా ఎప్పుడు వస్తుందంటే, రేపు ఓడితే ఈ పాయింటే అంత హైలైట్ అవుతుంది. గెలిస్తే సోషల్ ఇంజనీరింగ్ పర్ఫెక్ట్ అవుతుంది. 1983లో ఎన్టీ రామారావు తర్వాత అట్లాంటి సక్సెస్ అయినటువంటి లీడర్గా జగన్మోహన్ రెడ్డి నిలబడతారు.